హాయ్ ఆల్, వెల్కమ్ టు అంజూరావ్ వైబ్స్. రీసెంట్గా మేము కాళేశ్వరం వెళ్ళామండి. సో కాళేశ్వరం విశిష్టత ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము. దక్షిణ కాశీగా పేరుగాంచిన మన కాళేశ్వరం కరీంనగర్ నుంచి 125 కిలోమీటర్ డిస్టెన్స్లో జయశంకర్ భూపాల్పల్లిలో మహదేవ్పూర్ మండలంలో ఉంటుంది. ఇది త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం ఈ మూడు మనకి త్రిలింగ క్షేత్రాలు. ఇక్కడ పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరిస్తూ ఉంటారండి. దీన్ని మనం త్రివేణి సంగమం అని పిలుస్తాము. పవిత్ర గోదావరి, ప్రాణహిత, సరస్వతి ఈ మూడు నదుల కలయిక, అందుకనే మనం త్రివేణి సంగమం అని పిలుస్తాము. ఇక్కడ గోదావరి నదిలో స్నానం ఆచరించిన తర్వాత మనకి ఏదైనా కోరిక ఉంటే అక్కడ గంగాదేవికి కొబ్బరికాయ కొట్టేసి నదిలో దీపం వదిలి పెడతారండి. మనకి ఏదైతే కోరిక ఉందో అది చెప్పుకొని అమ్మవారిని కోరుకొని దీపం వదిలి పెడతారు. ఇంకా పక్కనే అక్కడ ఏదైనా కోరిక ఉన్న వాళ్ళు మేకను కానీ గొర్రెను కానీ కోసుకొని దావత్లు కూడా చేసుకుంటూ ఉంటారు మనోళ్ళు. అలాగే కాశీ వెళ్ళలేని వాళ్ళు కాళేశ్వరం వచ్చి పితృదోషాలకు కానీ శని పూజలకు కానీ దేనికైనా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ఆలయం విశిష్టత ఏంటి అని అంటే, ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు ఉంటాయండి. మనకు ముందు కనిపిస్తున్న వ్యూ అదంతా ముందు మనకి వాటర్ చాలా ఉండేవి, ఆ మెట్ల వరకు ఉండేవి. బట్ ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆలయం ముందు వ్యూ అంతా ఇలా ఉంటుంది. మనకి అక్కడ పూజలకు కావాల్సిన సామాన్ ఏమైనా కావాలి అని అంటే ముందు ఇక్కడ దొరుకుతుంది మనకి. సో నేను అక్కడ ఓన్లీ ఈ ఫ్లవర్స్ బాగున్నాయి అని చెప్పేసి నేను ఓన్లీ ఫ్లవర్స్ తీసుకున్నాను. బట్ మనకి ఇక్కడ ఏ సామాన్ కావాలి అన్నా కూడా మనకి ఉంటుంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ముందు చాలా స్పేషియస్గా ఉంటుంది. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్కి. మనం ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలి అనిపించే అంత ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఆలయంలో ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు ఉంటాయండి. ఒకటేమో కాళేశ్వర స్వామి, ఆయన యముడు. ఇంకొకటి ముక్తీశ్వర స్వామి, శివుడు. ముక్తీశ్వర లింగానికి 2 నాసిక రంధ్రాలు ఉంటాయనండి. అందులో మనం ఎన్ని వాటర్ పోసినా కూడా బయటకి కనిపించవు. భూ అంతర్మార్గం ద్వారా గోదావరి నదిలో కలుస్తాయని చెప్పేసి మనకి స్కాంద పురాణం చెప్తుంది. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గర్భగుడికి 4 వైపులా 4 నంది విగ్రహాలు ఉంటాయి, 4 ధ్వజస్తంభాలు ఉంటాయి, 4 గోపురాలు ఉంటాయి. ఇది కాళేశ్వర క్షేత్రం విశిష్టత. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు కనిపిస్తున్నాయి చూడండి. మనకి ఏ వేలో అయినా మనకి ఒక నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. 4 sides 4 కనిపిస్తాయి మనకి. అక్కడి నుంచి బయటకు రాగానే మనకి ఇక్కడ నిత్య శివ కళ్యాణ మండపం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రెగ్యులర్గా శివ కళ్యాణం పూజలు చేసుకోవడానికి ఇక్కడ నిత్య శివ కళ్యాణ మండపం ఉంటుంది. తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 7 o'clock కల్లా వెళ్ళిపోయాం. అందుకే మాకు ఆ టైంలో ప్రసాదం ఉండే, అయ్యగారు చాలా ప్రసాదం పెట్టించారు. అమ్మవారి టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకి ఏవైతే శని పూజలు ఉంటాయో అవన్నీ టెంపుల్ లోపల అయ్యే శని పూజలన్నీ ఇక్కడ ఈ ప్లేస్లో అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, ముందు నెమలి ఉంటుంది ఆయన వాహనము. తర్వాత ఆ పక్కకి రాగానే అన్ని విగ్రహాలు ఉంటాయండి. జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి అవతారాలు ఇవన్నీ మనకి కంటిన్యూస్గా విగ్రహాలు ఉంటాయి. ఒక మత్స్య అవతారం ఉంటుంది నెక్స్ట్. సో ఒక చేప మత్స్య అవతారం ఉంటుంది. సో ఇంకొకటి మహావిష్ణువు దశావతారాలు ఇక్కడ ఉంటాయండి. సో ఇక్కడ నుంచి మనకి బయటకు రాగానే ఒక ఎగ్జిట్ వే ఉంటుంది, బ్యాక్ సైడ్ టెంపుల్ ఎగ్జిట్ వే. టెంపుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఒక శివుడు కనిపిస్తాడు. శివుడి విగ్రహం నుంచి ముందుకు రాగానే సరస్వతి ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ ఈ వేలోంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత టెంపుల్ రైట్ సైడ్లో ఒక సరస్వతి దేవి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనకి శివుడు ఉంటాడు. శివుడి ముందు నుంచి వెళ్ళగానే మనకి సరస్వతి దేవి టెంపుల్ ఉంటుంది. అక్కడ జమ్మి చెట్టు అంతా ఉంటుంది. సో ఇక్కడ యముడు కొలువై ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఒకప్పుడు యమధర్మరాజు నరకానికి వచ్చే నరులే లేరని చెప్పేసి కారణం ఏంటి అని విచారిస్తే జనమంతా కాళేశ్వరంలో పూజలు చేసేసి సర్వపాపాలు హరింపజేసి స్వర్గానికి వెళ్తున్నారని తెలుసుకొని అప్పుడు ఆయన యముడు శివుడి కోసం తపస్సు చేశాడంట. సో అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన పక్కనే పూజలు అందుకోవడానికి వరం ఇచ్చాడు. అలా యముడు మనకి ఇక్కడ కొలువై ఉన్నాడు. మనకి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఇంకా సూర్య భగవాన్ టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ లాస్ట్ టైం రావి చెట్టు దగ్గర ఒక ఆంటీ కనిపించారని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. అంతా దర్శనం అంతా అయిపోయాక లాస్ట్లో టిఫిన్ తినేసి హాయిగా రిటర్న్